ములుగు జిల్లాలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే సంకల్పంతో కన్నయ్యగూడెం మండలం బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలను జిల్లా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆలోచన విధి విధానమే కంటైనర్ పాఠశాల. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరూ కూడా చదువులకు దూరం కావద్దనే ఉద్దేశంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు అని తెలిపారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కన్నయ్యగూడెం మండలం బంగారుపల్లి గ్రామంలో కంటైనర్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఏబీసీడీలు నేర్పించారు. 1 నిమిషం ఉపాధ్యాయురాలిగా మారారు మంత్రి సీతక్క. మరిన్ని వివరాలు కలెక్టర్ని అడిగి తెలుసుకుందాం. జిల్లా కలెక్టర్తో ముఖాముఖి. ములుగు జిల్లాలో నూతన టెక్నాలజీతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చెప్తుంది. ములుగు జిల్లాలో ఎక్కడ లేనటువంటి కంటైనర్ పాఠశాలను నూతనంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు ఇది ఏర్పాటు చేసిందని చెప్పని మన మధ్యలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, తెలంగాణ రాష్ట్రంలో నూతన టెక్నాలజీతో ఈ యొక్క కంటైనర్ హాస్పిటల్ ఏర్పడడానికి కారణం ఏంటి? కంటైనర్ హాస్పిటల్ ఇప్పుడు సో బేసికలీ మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు మన జిల్లా మంత్రివర్యులు ఆనరబుల్ పిఆర్ పంచాయతీరాజ్ శాఖ అండ్ డబ్ల్యూసీడీ మినిస్టర్ గారు సీతక్క గారు నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి కానీ ఒక దిశానిర్దేశనం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చాలా మారుమూల ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్, ఇక్కడ వినూతనంగా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనము ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఒక థింకింగ్ సెషన్ లాగా కూడా మనం చేయడం జరిగింది. అదే విషయంలో మేము పోచాపురంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని చూసి, అక్కడ వాళ్ళకి అవుతున్న ఇబ్బందుల్ని చూసి చాలా దూరం రావాల్సి ఉండే అండ్ అప్పుడే జస్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే టైం ఉండే. సో తక్షణంగా ఏదైనా చేయాలి అంటే ఈ ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్ని మేము అక్కడ తీసుకుపోయి పెట్టడం జరిగింది. అది మంచి రెస్పాన్స్ మనకి వచ్చింది. అలాగే కూడా మనం లాస్ట్ టైం కూడా కన్నయ్యగూడెంలో ఒక మినిస్టర్ గారి విజిట్ అయినప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి ఒక ట్రైబల్ హ్యాబిటేషన్స్లో ఇక్కడ స్కూల్ కూడా ఇక్కడ మంచిగా లేదు అన్నప్పుడు మేము వెళ్ళి చూడడం జరిగింది. మేము కూడా అక్కడ వెళ్ళినప్పుడు పిల్లలు చాలా ఒక చిన్న హట్ లాగా ఉంది అండ్ మేము కూడా చూసినప్పుడు కొంత పాములు, చేళ్ళు ఇవన్నీ అక్కడ తిరుగుతున్నాయి. సో అప్పుడు మేము సడన్గా ఇమీడియట్లీ వి థాట్ వి షుడ్ టేక్ సమ్ యాక్షన్. ఇక్కడ వేరే ఇబ్బందుల వల్ల అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయలేకపోయినప్పటికీ కూడా ఒక టెంపరీ స్ట్రక్చర్గా అయినా వాళ్ళకి కొంత పెట్టి సేఫ్టీగా విద్యని అందజేయాలి అనే ఒక ఆలోచనతో ఆ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో విద్యకు దూరం అవుతున్నటువంటి విద్యార్థులు అంటే గత సంవత్సరాలకు పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మీద చిన్న మంచి ములుగు జిల్లాలో కొంచెం అభివృద్ధి ముందుకు వెళ్ళిపోతుంది. ప్రభుత్వ పాఠశాలలు లేకున్నా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవాలని కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతమంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు? అక్కడ స్పెసిఫిక్ కేసులో ఒక 25 మంది ఉన్నారు. దాదాపు 20 నుంచి 25 మంది ఉన్నారు. ఒక టీచర్ని కూడా మేము పెట్టడం జరిగింది, ఒక హెడ్ మాస్టర్ని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి మిడ్ డే మీల్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అయితే అది వస్తుంది. ఎప్పుడు డెవలప్మెంట్ అనేది ఇటరేషన్లో జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఒక మంచి పని చేస్తూ ముందుకు పోతారు. మనం ఉన్నప్పుడు కూడా మన అధికారం ఎంతవరకు మనకి సపోర్ట్ అవుతుంది అంతవరకు మేము కూడా ఒక మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీ అండ్ అవర్ ఎంటైరిటీ, ఇది ఎవరి ఒక్కళ్ళ శ్రేయ అనేది ఉండదు. మనకి టాప్ నుంచి గైడెన్స్ ఉండాలి, మన టీం మంచిగా పని చేయాలి, ప్రజలు యాక్సెప్ట్ చేసుకోవాలి, ఎకనామికల్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. వీఆర్ హ్యాపీ దట్ అది కొంత సొల్యూషన్ని, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగింది కొంతవరకు. ఇంకా అట్లాంటి కేసెస్ ఎక్కడైనా ఉంటే కూడా మేము చూసి దాన్ని స్టడీ చేసి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంకా ఏమన్నా కంటైనర్లు అట్లాంటి కంటైనర్ హాస్పిటల్ కానీ కంటైనర్ అంగన్వాడీ టీచర్స్ కానీ ఇవి ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి. అంటే ఆ నీడ్ బేసిస్ కంటైనర్ ఇది అనేది అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా కాదు. అక్కడ ఉన్న స్థితుల వల్ల, అక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల అండ్ అక్కడ ఉన్న అర్జెన్సీ వల్ల ఈ డిసిజన్ని తీసుకోవడం జరిగింది. ప్రతిదానికే కంటైనర్ అనేది కూడా అది కరెక్ట్ అనేది కాదు. మనము పర్మనెంట్ స్ట్రక్చర్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాలి. ఇట్లాంటివి ఎక్కడైనా మనకి వాడుతుంది, టెంపరీగా మనం పెట్టుకోగలుగుతామంటే డెఫినెట్లీ నీడ్ టు నీడ్ బేసిస్ విల్ డెఫినెట్లీ టేక్ డిసిజన్.
ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వర్షపాతం ములుగు జిల్లాలో అధికంగా నమోదైంది. కొద్దిగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా మనం జారీ చేసిన ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలకు కానీ పంట పొలాలకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చారు. సో మనకి మన చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ నుంచి కూడా మనకి రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ కానీ మనకి రెగ్యులర్గా మన మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రెగ్యులర్గా ఎప్పుడు ఫోర్కాస్టింగ్ రిపోర్ట్స్ వచ్చేది. దాంతోపాటు మనం కూడా జిల్లా స్థాయిలో ఇంతకుముందు అయిన పాత అనుభవాలు కానీ ఇది కానీ మనము రాగానే ఫస్ట్ మీటింగ్ మనం తీసుకున్నది ఫ్లడ్ మీటింగ్. నేను కానీ ఎస్పీ గారు కానీ జిల్లా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఎంటైర్ టీమ్ లాగా కూర్చొని మనం లాస్ట్ 2-3 ఇయర్స్ ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉందో అన్నీ చర్చించుకోవడం జరిగింది. ఎక్కడ మనకి ఇష్యూ అవుతుంది, ఏ గ్రామాల్లో ఇష్యూ అవుతుంది. సో అట్లాంటి గ్రామాన్ని ఐడెంటిఫై చేశాము. మనం ఒక టీం లాగా పని అనేది చేయడం జరిగింది. మన పంచాయతీరాజ్ శాఖ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, మెడికల్ శాఖ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడికప్పుడు మనకి వైర్స్ ఎక్కడైనా షార్టేజ్ అయితే ఇమీడియట్లీ ఒక టీం డిప్లాయ్మెంట్ చేయడానికి ఇట్లా డే అండ్ నైట్ మనం డ్యూటీ వేసుకొని ఒక సిస్టమాటిక్గా మనం పని చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు గత రానున్న ఒక 5 రోజుల్లో కూడా మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఏం చెప్తున్నారు? సో వీ విల్ స్టే ద సేమ్. మనము మనకి నెక్స్ట్ ఒక 2-3 డేస్లో మళ్ళీ వాతావరణం చేంజ్ అవ్వబోతుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి రేపటి వరకు ఇంకొంత ఐడియా ఎక్కువ వస్తుంది. ఇమీడియట్లీ మేము ఆ ఇన్ఫర్మేషన్ని ప్రజలకి కూడా తీసుకువెళ్తాం. మనం కోరుకునేది ఒకటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిజాస్టర్లో మనము ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ప్రమాదం అయిపోయిన తర్వాత మనము ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాం. అందుకే ప్రిపేర్డ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. మన అధికారులతో సహకరించండి. మన జిల్లా తరపు నుంచి, అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి, మంత్రివర్యుల తరపు నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కటికి మీరు సహకరిస్తే మేము కూడా టైమ్లీ హెల్ప్ అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో నూతన కలెక్టర్గా ఏర్పడినటువంటి టిఎస్ దివాకర్ గారు ఈ మధ్యకాలంలో ములుగు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎప్పటికప్పటికి ములుగు జిల్లాలో అధికారులను యంత్రాంగం వారికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ అందిస్తూ గత సంవత్సరం అనుభవాలను ముందుంచుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా మనం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సరైన వారికి సమయానికి మనం అన్ని సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వర్షాలు అంతగానం కురిసినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సకల సౌకర్యాలు అయితే అందించారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు విద్యకు దూరం అవుతున్నదని ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక 2-3 సార్లు పర్యటించినప్పుడు విద్యార్థులకు చదువు లేదని తెలుసుకొని వెంటనే అక్కడ ఎట్లయితే వీరికి అందుబాటులో పాఠశాల ఏర్పాటు చేయాలి, అతి తక్కువ సమయంలో పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ కంటైనర్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది, కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారి ఆదేశాల మేరకు ములుగు జిల్లా కలెక్టర్ గారు ముందుకెళ్తూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేకమైన చొరవ చూపిస్తూ ఏజెన్సీలో ఉన్నటువంటి బాల్యంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా చదువుకు దూరం కావద్దు, చదువుకోవాలనే సంకల్పం ఉద్దేశంతో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మన మధ్యలో జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరిచారు.